ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 32వ సర్గ యందలి గల 14 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుని చూసిన సీతకు కలిగిన ఆలోచనలు అనే కథగా విందాం. పిమ్మట ఆ సీత మెరుపుల ప్రోగు వలె పచ్చని శరీరంతో తెల్లని వస్త్రాన్ని ధరించి కొమ్మల మధ్య అణిగి ఉన్న ఆ హనుమంతుని చూసి ఉలిక్కిపడింది. ఆమె అక్కడ వికసించిన అశోక పుష్పముల ప్రోగు వంటి శరీర కాంతితో కరిగించిన బంగారం వంటి నేత్రములతో వినీతుడై ప్రియవాక్యాలు పలుకుచున్న వానరుని చూసింది. హనుమంతుని చూడగానే సీత ఆశ్చర్యపడుతూ, అహో, ఈ కోతి రూపం భయంకరంగాను సమీపించరానిదిగాను చూడశక్యము కానిదిగాను ఉంది అని తలచి మరల మోహాన్ని పొందింది. మంచి కాంతిగల స్త్రీ అయిన సీత భయంచేత మోహితురాలై దుఃఖంచేత పీడితురాలై రామా రామా అంటూ లక్ష్మణ అంటూ దీనంగా మిక్కిలి విలపించింది. మందమైన స్వరంతో అనేక విధములుగా ఏడ్చింది. వినయంతో సమీపమునందున్న ఆ హనుమంతుని చూసి ఆమె ఇది స్వప్నమై ఉంటుంది అని అనుకున్నది. సీత అటు ఇటు పర్యవేక్షిస్తూ విశాలము వక్రము అయిన ముఖము కలవాడు, సుగ్రీవుని అనుచరుడు, వానర శ్రేష్ఠుడు, గౌరవమునకు తగినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అయిన హనుమంతుని చూసింది. హనుమంతుని చూడగానే మిక్కిలి సంజ్ఞను కోల్పోయి ప్రాణములు పోయినది వలె అయిపోయింది. ఆమె చాలాసేపటికి సంజ్ఞను పొంది మరల ఇట్లా ఆలోచించింది. నాకీనాడు స్వప్నంలో వికృతాకారం గల వానరం కనపడింది. వానరము స్వప్నంలో కనబడుట మంచిది కాదని శాస్త్రాలు నిషేధిస్తున్నాయి. లక్ష్మణ సహితుడైన రామునకు, నా తండ్రి అయిన జనక మహారాజునకు క్షేమమగుగాక. ఇది స్వప్నమై ఉండదు. శోక దుఃఖములతో పీడితురాలనైన నాకు నిద్ర అనేది లేదు కదా. పూర్ణ చంద్రునితో సమానమైన ముఖం గల ఆ రాముడు దగ్గర లేని నాకు సుఖమే లేదు కదా. నేను సదా మధ్యలో రాముణ్ణే స్మరిస్తూ రామా రామా అని పలుకుతూ ఉండడం చేత దానికి అనుగుణంగా రాములకు సంబంధించిన మాటలే వినుచున్నట్లు, ఆ విషయములే కనబడుచున్నట్లు అనిపిస్తోంది. నేనిప్పుడు రామ విరహంతో బాధపడుతూ అతనిని గూర్చి మన్మథునిచే పీడింపబడుతున్నాను. నా మనస్సు పూర్తిగా రామునియందు లగ్నమైపోయి ఉంది. ఆ రాముణ్ణి గురించే సర్వదా స్మరిస్తున్నాను. అందుచేత ఆ రాముని గుర్చే వినుచున్నట్లు, ఆ విషయాలే చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఎప్పటికైనా నా మనోరథం సఫలమవుతుంది అనే ఆశతో మనస్సులో కూడా ఆ విధంగానే ఊహించుకుంటున్నాను. కానీ మనోరథానికి రూపం ఉండదు కదా. ఇతడు మాత్రం స్పష్టమైన ఆకారంతో నాతో మాట్లాడుతున్నాడు. దీనికి కారణం ఏమై ఉంటుందో. బృహస్పతికి, దేవేంద్రునికి, బ్రహ్మదేవునకు, అగ్నిదేవునకు నమస్కరిస్తున్నాను. ఈ వానరుడు నా ఎదుట చెప్పిన మాటలు సత్యమగుగాక, అసత్యము కాకుండుగాక అని సీత తన మనసులో ఆలోచించినది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 32వ సర్గ యందలి గల 14 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుని చూసిన సీతకు కలిగిన ఆలోచనలు అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 31 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత హనుమంతునకు తన గురించి చెప్పుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.